ఆస్కార్ వేదిక మీద ఆయన నమస్తే అని ఒక మాట అన్నారు. అదే. ఒక తెలుగు మాట నమస్తే అని అన్న మాట లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, నమస్తే. నిజంగా ఇప్పటికీ చూస్తుంటే గూస్ బంప్స్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఒక పాట గురించి చెప్పారనమాట. అదేం పాట అది, మౌనంగాని ఎదగమని సాంగ్. ఆ పాట గురించి ఆయన చెప్తూ ఒక సందర్భంలో ఆయనకు జీవిత చరిత్ర గురించి చెప్పారు. నేను ఇలా ఫైల్స్ పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగేవాడిని, వెళ్ళి నా పాటలు వినండి అని చెప్పనేవాడిని. అంత త్వరగా నాకు అవకాశాలు రాలేదు. కానీ ఒకానొక టైంలో నేను రాసినటువంటి పాటలకు మంచి గుర్తింపు రావడంతో అక్కడి నుంచి నేను ముందుకొచ్చి నా యొక్క రచయితగా నేను వచ్చేసి బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒకసారి సింహావలోకనం మొత్తం అంతా చేసుకుంటే ఇంత కష్టపడ్డాను కదా నేను అనిపిస్తూ ఉంటుంది నాకు. కష్టపడింది ఏది రాదు, ఏది ఊరకే ఎవ్వరు కూడా రారు. ఆస్కార్ వేదిక మీద నేను ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు కూడా ఆ జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొచ్చాయని చెప్పి అన్నారు.